లోకం నిన్ను చూసి నవ్వినా వెలివేసిన దేవుని పిలుపులో నువ్వే ప్రత్యేక గొర్రె పిల్లవి. క్రీస్తు సైనికుడవై అడుగు ముందుకు వెయ్యి. నడిచే నడక వేరని నిన్ను చూసి నవ్వుతారు, ఆలోచనలు వేరని పిచ్చివాడవు అంటారు. నాశనపు మార్గంలో పరుగెత్తే ఆ గుంపునకు సత్య మార్గంలో నడిచే నీవు వింతగా కనిపిస్తావు. కానీ భయపడకు, నువ్వు దేవుని గొర్రె పిల్లవి. గుంపు వెళ్ళే దారి గోతికే అని దేవునికి తెలుసు, అందుకే నిన్ను ఆ గుంపు నుండి వేరు చేశాడు. అందరూ నడిచే సులువైన బాట నీకు వద్దు, నిందలు భరిస్తూ విశ్వాసంతో ఒంటరిగా సాగిపో. యేసే నీ కాపరి, నీకు కొరత లేదు. జల ప్రళయం రాకముందు నోవహు పిచ్చివాడే, గొలియాతు ముందు దావీదు అల్పుడే. సిలువ వేయబడక ముందు యేసే తిరస్కృతుడు, కానీ విజయం ఎవరిదో చరిత్రే సాక్ష్యం చెప్పింది. నేటిని ఒంటరితనమే రేపటి నీ విజయం. నీ మౌనాన్ని, నీ పరిశుద్ధతను లోకం తప్పుబడుతుంది. పాపంతో రాజీ పడనందుకు నిన్ను దూరం పెడుతుంది. గుంపుతో కలిసి నడిచినంత మాత్రాన క్షేమం లేదు, దేవునితో ఒంటరిగా నడిచేవాడు ఎన్నటికీ నశించడు. నీ ఆత్మీయ పౌరుషాన్ని చాటి చెప్పు, ఫ్యాషన్లా పేరిట లోకం దిగజారిపోతున్న వేళ, సంస్కృతి పేరిట సత్యం మరుగావుతున్న వేళ. రాజీ పడని దానియేలు వాళ్ళ నువ్వు నిలబడు. ఇతరం ఆత్మీయ విప్లవానికి నువ్వే నాంది పలకాలి. సంస్కరణ నీతోనే మొదలు కావాలి. లోక మర్యాదను అనుసరించకు, అది నశించిపోవును. నూతన మనస్సును పొంది రూపాంతరము నొందుము. దేవుని ఉత్తమమైన అనుకూలమైన చిత్తమేదో నీ పరిశుద్ధ జీవితం ద్వారా ఈ లోకానికి నిరూపించు. నువ్వు దేవుని మహిమ స్వరూపానివి. సిద్ధపడకు సోదరా, నువ్వు నల్ల గొర్రె పిల్లవు కావు. నువ్వు దేవుడు ముద్రించిన ప్రత్యేకమైన వారసుడవు. గుంపును అనుకరించడానికి నువ్వు పుట్టలేదు,
తొలగి